దాన ధర్మాలు చేసే దాతల పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటాయని, దాతృత్వం అనేది ఎంతో గొప్ప వ్యక్తిత్వమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో కొవ్వూరు లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన అపర కర్మల మండపం, స్నానాల రేవులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులు 50,000 రూపాయలు కొవ్వూరు లక్ష్మణరెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా దాతల సహకారంతో సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. P4లో తాడేపల్లిగూడెం ప్రథమ స్థానం సాధించేందుకు సహకరించిన దాతలు, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మనిషి మరణానంతరం కూడా నిలిచి ఉండేది దాన ధర్మాలేనని, ఈ విషయాన్ని గ్రహించి దానగుణం అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి కృషి చేస్తున్న పెంటపాడు గ్రామ రాజకీయ నాయకులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సునీల్, జనసేన నాయకులు పుల్లాబాబి, కచిరెడ్డి మధులత, ద్వారపూడి సాయిరెడ్డి, వేణురెడ్డి, తిలపతి వెంకట్రావు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, కొనగల హరినాథ్, నాగేంద్రరెడ్డి, అంజిరెడ్డి, కన్నయ్య, భాస్కర్ రెడ్డి, చామన సురేష్, పిఎస్ శ్రీనివాస్, వర్ధనపల్లి కాశీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ ఒకసారి అలా వెనకరా. మా పెంటపాడు గ్రామంలో పెంటపాడు కాలువ కట్టిన కాలువ ఎప్పటి నుంచో సుమారు మా ఊరు పుట్టిన కాడి నుంచి ఇక్కడ అపరకర్మం చేసుకుంటానికి మన కార్యక్రమాలకి అయితే ప్రతి క్యాస్ట్కి అక్కడ మనకి పెంటపాడులో ఏంటంటే ప్రత్యేకత, ఎక్కడైనా సరే హిందువులకి ఒకటి, ముస్లింలకు ఒకటి, క్రిస్టియన్స్ ఒకటి శ్మశానం ఉంటుంది. మా పెంటపాడులో ప్రతి క్యాస్ట్కి ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించిన ఇంచుమించుగా 20 శ్మశానాలు మా పెంటపాడులో ఉన్నాయి. అవన్నీ కొద్దిగా ఎవరో ఇందులో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈ అందరికీ కలిపి అన్ని కులాలకి అలాగే పెంటపాడు, మున్నూరుపాటికి కూడా ఈ కాలపట్న వచ్చి ఈ అపరకర్మలు చేసుకునేది ఇప్పటిదాకా నిర్మాణం జరగలేదు. ఈ విషయాన్ని నేను మన ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి, మా అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఆయన నువ్వు నీ వెనకనే ఉన్నాను, నువ్వు ఎదరికెళ్ళి ఎటువంటి అడ్డంగాలు వచ్చినా, ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాం. మొదలెట్టిన రోజు అన్నయ్య గారు నీకేం పర్లేదు, నీ వెనకాల నేను ఉన్నాను, ఎదరగలమన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని P4లో గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఆయన ఎలగాలు తిరుగుతున్నాం కాబట్టి మనం కూడా ఏదో చేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలెట్టాం. వస్తూ 1 లక్ష రూపాయలతో ప్రారంభమైంది. సుమారుగా 12 లక్షల రూపాయలకి మనం కలెక్ట్ చేసి చేయగలిగాం. అన్నయ్య గారు ఇప్పుడు ఆయన కూడా ఒక 50,000 రూపాయలు ఇక్కడికి వచ్చి ప్రకటించారు. ఆయన చేతులు అందజేస్తున్నారు. ఆయనకి కూడా మా గ్రామం తరఫున, అలాగే మున్నూరుపాడు గ్రామం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. మన అన్నయ్య గారు వచ్చిన తర్వాత కొవ్వూరు నాగేంద్ర రెడ్డి అన్నయ్య గారికి ఒక 50,000 రూపాయలు ఆయన కూడా మనకు ప్రకటించడం జరిగింది. సార్ మీరు కూడా చేయండి, ఆయనదే డబ్బు నేనే ఓకే సార్, అలవాట్లేదు, నాదే డబ్బు అయితే అందరం ముందుండి మన ఇక్కడ డబ్బు అయితే నేను అడిగితే తేగలిగాను. ఇక్కడ కార్యక్రమం ఎదుర మా నాన్నగారు కొవ్వూరు రామకృష్ణారెడ్డి గారు, అలాగే కసిరెడ్డి కన్నయ్య గారు, అలాగే కొవ్వూరి స్వాతి సామ్యాన భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ దగ్గరుండి ఈ కార్యక్రమం ఇదంతా దగ్గరుండి ఇంత బాగా రెడీ అవుతానికి వాళ్ళ సహకారం నాకు ఎంతో ఉంది. వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున, నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు P4లో భాగంగా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలబడిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబడి P4లో రాష్ట్రంలో ఎవరో చేయని విధంగా తాడేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ, అలాగే ఈరోజు పెంటపాడు మన జనసేన నాయకులు అలాగే గ్రామ నాయకులందరితో కలిసి ఇక్కడ పెంటపాడు అపకర్మ చేసుకోవడానికి పెంటపాడు గ్రామానికి అలాగే మున్నూరుపాడు గ్రామానికి సంబంధించి 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ షెడ్డును పరిశీలించడానికి గౌరవనీయులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి రాగానే ఈ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే గారు మీరంతా చాలా బాగా చేశారు, మీరు కష్టపడ్డారు, మీరు కష్టపడినందుకు నేను కూడా ఒక 50,000 ఇస్తానని ఆయన ఒక 50,000 ప్రకటించడం, అది చూసి నాగేంద్ర రెడ్డి గారు కూడా ఇంకో 50,000 ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఈ షెడ్డుకి మూల కారణం కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ కన్నయ్య గారు, అలాగే ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు ఎంతో అందంగా ఇక్కడ నుండి చర్లంకి అంజిరెడ్డి గారు ఇక్కడ ఎంతో ప్రయాసం కూర్చి చాలా అందంగా ఈ షెడ్ని తయారు చేశారు. ఇక్కడ ఎందుకంటే కాశీకి వెళ్ళడానికి కూడా ఇక్కడ
కాశీకి అస్థికులు పట్టుకెళ్ళడానికి కూడా ఇక్కడ షోరూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఎవరైనా అపకర్మ అతిథులు ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడితే ఇక్కడ బాడీని ఇక్కడ ఉంచుకుని ఇక్కడ తర్వాత దహనపరుచుకునే కార్యక్రమాలు ఏర్పాటు కూడా చేశారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేయడానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫాలో అవర్స్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వకారంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది ఈయన చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చాలా రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన ప్రజల్లో మనిషి అయిపోయాడు. ఆయన ఇవాళ నాయకులతోటి కార్యకర్తలతోటి కాదు, ఆయన ప్రజల్లో ఉన్న మనిషి. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన ప్రజలు ముందుండి గెలిపించుకుంటారు. మీ అందరికీ ఇదే చెప్తున్నాం, బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆపే శక్తి ఎవరికీ లేదు. జై జనసేన, జై హింద్. దాంట్లో చేయవలసి అవసరం. ఇంకొక ₹1,00,000 ఇక్కడ తక్కువ. ఈ అవకాశాన్ని వినియోగించుకోని చెప్తున్నాం. చాలా మందికి అవకాశం రాదు. ఇవాళ నాగేంద్ర రెడ్డి గారు ఇప్పుడు వస్తాను అనుకోండి, నేను కూడా వస్తాను అనుకోండి. ఇప్పుడు రమ్మన్నారు, వచ్చాం. మాకు అవకాశం వచ్చింది. అలాగే మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆ లక్ష్యిస్తే ఈ పని అయిపోద్ది. మీరు ఒక 10 రోజులు ఇవ్వకపోతే మళ్ళీ అది కూడా నేనే ఇస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి మేము సైతం ఉండాలని నేను కోరుకుంటూ ఇది మొదలుపెట్టిన మా తమ్ముడు లక్ష్మణ్ రెడ్డి, అలాగే అంజిరెడ్డి గారు, మన కన్నయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా మన వేణురెడ్డి గారు, మన చామ సురేష్, ఇంకా ద్వారంపూడి సాయిరెడ్డి గారు, ₹1,50,000. అందరికంటే శ్రమ ఏంటంటే ఇక్కడ పని చేయాలనేది ఒక శ్రమ. ఆ శ్రమ పడిన మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం. ఇలాంటిది ఒక నమూనాగా మన కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో ఇలా కట్టుబాటుగా ఉండి మన గ్రామాన్ని ఇలా చేసినందుకు మీ అందరికీ అభినందనలు. పార్టీలకు అతీతంగా, ఇక్కడ కులాలకు అతీతంగా ఇది చేసుకునే కార్యక్రమం ఇది. దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది. మనం పోయినా కానీ ఇది ఉంటుంది కాబట్టి మన ఆఖరి జరిగేది ఇలాంటి చోటకే చేస్తాం. కాబట్టి ఇది మన ముందు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తలు పడతాం. మీరు అందరూ తెలుసుకోమని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ పేరు పేరు ఉదయపూర్ వస్తారు.